వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ. ఈ వీడియోలో వంకాయ పచ్చడి చాలా టేస్టీగా కొత్తగా ఇంట్లో ఉన్న వాటితోని ఎలా చేసుకోవాలో రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చపాతీ రొట్టె దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్ దోశ ఇడ్లీ కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం లూజ్గా చేసుకోండి. సో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మెంతులు ఎర్రబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులని ఎర్రగా ఫ్రై చేయకపోతే చేదుగా ఉంటాయని గుర్తుంచుకోండి. మెంతులను చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పొట్టు మినపప్పు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసి పప్పులని దోరగా వేయించుకోవాలి. మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి, ఎందుకంటే పప్పులు తొందరగా వేగిపోతాయి కాబట్టి. తర్వాత ఇక్కడ నేను 15 నుండి 20 వరకు పచ్చిమిర్చి అలాగే 8-10 వరకు ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను. మీ కారంని బట్టి ఇంక ఎక్కువ లేదా తక్కువ మిర్చి అని యాడ్ చేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, అంటే 6 వరకు వంకాయలు తీసుకొని వేసుకున్నాను. వీటిని మంచిగా కలిపి మూత పెట్టి 3 to 4 మినిట్స్ ఇలా మగ్గించాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకాస్త మళ్ళీ ముక్కలన్నీ ఈవెన్గా మగ్గించుకోవడానికి ఇంకొకసారి మూత పెట్టి మగ్గించాలి. తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని కూడా ఇలా కలిపి మూత పెట్టి 2-3 మినిట్స్ వరకు మగ్గించి ఇలా టొమాటోల పైన ఉన్న తోలు సపరేట్ అయిపోతే చాలు. మరీ మెత్తగా మగ్గించాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టింది వేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేసి, నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసాక మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టి కొత్తిమీర మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మెంతి, పచ్చిమిర్చి, కారం కూడా వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పచ్చళ్ళలోకి ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, క్రష్ చేసి పెట్టుకున్న 3-4 వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి 4 రెబ్బలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి వేస్తే ఇంతేనండి. చాలా టేస్టీగా రుచిగా ఉండే వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.